కమిటీకి దాన్ని పంపించిన తర్వాత ఏం జరగబోతోంది అనేది ఒక చర్చ. అలాగే జమిలీ ఎన్నికలు ఇంకెప్పట్లో రావు అనేది ఆ బిల్లు ప్రకారం ఆ బిల్లు ప్రొసీడింగ్స్ చూస్తే ఒక క్లారిటీ వచ్చేసిందా అనేది. అలాగే రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు సంబంధించి ఒక పక్క జోగి రమేష్ వివాదం, అలాగే కొలుసు పార్థసారథికి సంబంధించి బీసీ నాయకుల్లో ఒక అసహనం అయితే వ్యక్తమవుతోంది తెలుగుదేశం పార్టీలో. మరోపక్క నాదెండ్ల మనోహర్ గారి పోరాటం అయితే కంటిన్యూ అవుతోంది. పేర్ని నాని గారి గొడవలకు సంబంధించి పేర్ని నానిని అరెస్ట్ చేయబోతున్నారు, అవసరమైతే వాటి మీద పీడీ యాక్ట్లు పెడతారు, క్రిమినల్ కేసులు పెడతారు అనే చర్చ కూడా నడుస్తుంది. మరోపక్క అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి మెగా కుటుంబం వివాదం కాస్త రాజకీయ నాయకులు వర్సెస్ లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అన్నట్టుగా మారిపోయింది. ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా అసలు జమిలీ ఎన్నికలు పెట్టాలి అని అంత పట్టుబట్టడం భారతీయ జనతా పార్టీకి ఏంటి ప్రయోజనం అనేది కూడా ఒక చర్చ, ఎలా చూడాలి? భారతీయ జనతా పార్టీ ఆలోచన ధోరణి ఎప్పుడు కూడా ఇవాల్టి రోజు కోసం ఆలోచించుతుంది. దాని మైండ్ సెట్ అబ్జర్వ్ చేస్తే రేపటి ఎన్నికల్లో లబ్ధి ఎట్లా పొందుదాం అనుకునేటట్టయితే కాశ్మీర్లో ముస్లింలకు మరిన్ని అధికారాలు ఇస్తే పని జరిగిపోయేది. కాశ్మీర్లో మరి ఎందుకని ఆర్టికల్ 370-35 రద్దు చేశారు? గెలుద్దామనే. అవి రద్దు చేస్తే గెలుస్తారా? అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అది కావాలని కోరుకునే మనకు తత్వాలు ఉంటాయి. అయినా దేశ విశాల ప్రయోజనాల రీత్యా మనకి భావి భారతంలో అది ఇప్పటికే సమస్యగా ఉంది. ఆ పుండుని మాన్చాలి అంటే దానివల్ల కొంత సమస్య ఫేస్ చేసేది బీజేపీనే, కానీ చేసింది కదా. ఇప్పుడు మణిపూర్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అంటే భారతీయ జనతా పార్టీ పార్ట్నర్గా ఉన్న ప్రభుత్వం వచ్చింది, కానీ అక్కడ కుకీ తెగల విషయంలో నిర్మోహమాటంగానే వెళ్తుంది. ఎందుకని అంటే దేశం ముఖ్యం. వాళ్ళ నినాదం ఫస్ట్ దేశం ముఖ్యం, తర్వాత పార్టీ అంటారు వాళ్ళు. అందులో భాగమే జమిలీ ఎలక్షన్స్ అనేటటువంటి. ఎందుకు అంటే రోజులు పోయే కొద్దీ ప్రతి ఏడాది కూడా, ఇప్పుడు మనం లాస్ట్ ఇయరే చూసుకున్నాం, 2019లో ఫస్ట్లో ఇది జరిగింది, 5 రాష్ట్రాలు ఇది మనకి మెయిన్ ఎలక్షన్ జరిగినాయి 2019 స్టార్టింగ్. మనకి తర్వాత పార్లమెంట్ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. అదొక పెద్ద దాదాపుగా 6 నెలల తతంగా నడిచింది కదా. అది అయిపోతుందనగా 2 ఎన్నికలు జరిగినాయి, జమ్మూ కాశ్మీర్, హర్యానా. దానికోసం ఒక 3 నెలలు జరిగింది కదా. మళ్ళీ అది అయిపోయింది అనగానే మళ్ళీ 2 ఎలక్షన్స్, మహారాష్ట్రను ఇది జార్ఖండ్. అంటే ఏడాదిలో అసలు ఖాళీ ఎప్పుడు ఉంది? మధ్యలో ఒక 10 రోజులు 15 రోజులు అదేదో పీరియడ్స్ టైప్లో వస్తున్నది అనమాట, అంతే. గ్యాప్ మళ్ళీ జనవరికి ఇది ఉంది, జనవరిలో ఢిల్లీ ఉంది ఎలక్షన్. మళ్ళీ ఇక తర్వాత రేపు వచ్చే ఏడాది దాదాపుగా 5-6 రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయి. ఇట్లా ఏడాది పొడవునా ఎన్నికలు ఉంటే ఇప్పుడు ఓ ప్రధానమంత్రి అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ మీద దృష్టి పెట్టాలా? అధికార పక్షం అడ్మినిస్ట్రేషన్ చేయాలా, రాజకీయం చేయాలా? రాజకీయం చేయకుండా ఉట్టి అడ్మినిస్ట్రేషన్ చేస్తానంటే ఈ రాష్ట్రాలను కొట్టుకుపోతాయి. కొట్టుకుపోతే గ్రిప్ ఎక్కడ ఉంటుంది ఇంకా ప్రభుత్వానికి? కాబట్టి రాజకీయం చేయాలి. రాజకీయం చేస్తే అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ చేస్తారు? ప్లస్ ఖర్చు పరంగా చూస్తే తడిసి మోపిడు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు కింద ఫ్లోర్ అంటే ఒక ఫ్లోర్ కట్టుకునేటప్పుడు 25 లక్షలు వేస్తాడు, రెండో ఫ్లోర్కి 15 లక్షలు వేస్తాడు, ఆ పై ఫ్లోర్కి 10 లక్షలు వేస్తాడు. మొత్తం కలిపితే 45 లక్షల్లో 2 అంతస్తులు ఇల్లు వస్తుంది. అదే ఇండివిజువల్గా ఒకటి అనేటప్పటికి 25 లక్షలు పడుతుంది. అంటే ఖర్చు 4 కలిసినప్పుడు తగ్గుతుంది మనకి. అట్లాగే ఎలాగూ ఎన్నిక జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో, పార్లమెంట్ ఎన్నికలు, దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగితే ఈ ఖర్చు అంతా పోయినట్టేగా. 5 ఏళ్ల పాటు 5 రకాల 25 రకాల ఖర్చు మొత్తం పోయినట్టే కదా. అంతా ఒకే టైం అయిపోతుంది కదా. అయితే ₹5, ₹10 బేసులు అవుతుంది. ఇప్పుడు ₹2 అవుతుంది. దాన్ని సరిచేయటం అనేటటువంటి 2 కూడా కాదు, ఇవన్నీ కలిపితే దగ్గరగా ₹20 అవుతుంది రూపాయి ఖర్చు. ఇప్పుడు దాన్ని సరిచేయటం, డబ్బులు మిగులుతాయి. రెండవది ఏంటంటే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇక వచ్చేసాక పూర్తిగా పని మీదనే దృష్టి సారించుకోవచ్చు. మనకి అమెరికాలో ఇట్లాగా ఆ రాష్ట్రం ఎన్నికలు ఈ రాష్ట్రం ఎన్నికలు అని సపరేట్గా జరుగుతాయా? లేదు. యూరప్ ఖండం మొత్తం మీద కూడా మనకి అన్నీ ఒకేసారి జరుగుతాయి. స్థానిక ఎన్నికలు విడిగా జరిగేటటువంటి ఉంటాయి. ఇక్కడ కూడా అందుకే స్థానిక ఎన్నికలు విడిగా జరుగుతాయి రేపు. ఇది ఖర్చు తగ్గించడంతో పాటుగా ఒక క్లియర్ కట్ రెఫరెండం, ప్రభుత్వాలు ఎవరిని కోరుకుంటున్నారు, ఏ భావజాలాన్ని కోరుకుంటున్నారు,
ఇదో పిక్చరైజేషన్ వచ్చేస్తుంది. అవును. ఇది వాళ్ళ ఆలోచన అయితే కనబడుతుంది మనకి. కానీ భారతీయ జనతా పార్టీ వ్యూహాల వెనక వాళ్ళు బలపడాలి, ఎక్కడైనా వాళ్ళే నిలబడాలి అనే ఉద్దేశంతోనే ఉంటాయి నిర్ణయాలు. మహారాష్ట్రలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా. జమిలీ ఎన్నికల విషయంలో కూడా పర్మనెంట్గా, అంటే మొన్న వరకు జరిగిన ప్రచారం దీన్ని కొంచెం అధ్యక్ష ఎన్నికల తరహాలో కూడా మార్చబోతున్నారు, దానికి ఇది ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ ఉద్దేశం ఏమన్నా ఉందా? సాధారణంగా దాన్ని ఏమంటారు, బట్ట కాల్చి మీద వేస్తే ఎతుక్కోమనే మిగిలిన దేశాల్లో చూసుకుంటే ఎక్కువ అధ్యక్ష తరహా ఎన్నికలే కదా జరిగేది. అనేది మన భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం ఎవడి వల్ల కాదు. కానీ సవరణలు చేస్తారు కదా. సవరణలో మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు అన్నది చాలా క్లియర్. మౌలిక స్వరూపం మనది ఫెడరల్ స్వరూపం, ఫెడరల్ ప్రభుత్వాలు మనవి. అదే సందర్భంలో మనది ప్రధానమంత్రి అంటే మనది బ్రిటన్ తరహా ప్రజాస్వామ్యం. టోటల్ రాజ్యాంగ రూపాన్ని మార్చడానికి కుదరదు. కాబట్టి అది చెయ్యరు. అది వీళ్ళు సోరోస్ టీం జీవించే ప్రచారంలో భాగంగా నడిచేది, అంతకు మించి ఏం లేదు. రెండవది వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ ప్రయోజనం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన ప్రయోజనం చూస్తా, అయితే ఈ ఎన్నికలు ఆ ప్రయోజనాన్ని ఉద్దేశించి కాదు. ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి ఇది ఆత్మహత్య సదృశ్యం. తను చేయబోయే ప్రయోగం వల్ల తనకు వికటించవచ్చు. కాశ్మీర్ ప్రయోగం చేసింది, తనకు వికటించింది, కానీ ప్రయోగం అనేటటువంటిది ఆగలేదు. దేశ విశాల ప్రయోజనాలు రీత్యానే చూసుకుంది. రేపైనా ఇప్పుడు వీళ్ళకున్నది ఇక్కడ మొన్న 5 రాష్ట్రాలు టోటల్ దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో వాళ్ళ క్యాడర్ అంతా పనిచేసింది. ఆ తర్వాత ఈ క్యాడర్లో కీలకమైనటువంటి వాళ్ళందరినీ ఆ 2 రాష్ట్రాలకు పంపించారు. అది ఎన్నికలు అయిపోయాక మళ్ళీ 2 రాష్ట్రాలకు పంపించారు. ఇట్లాగా వర్క్ పరంగా ఒక టీం, ప్రొఫెషనల్ టీం పనిచేయడానికి వెళ్తా వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎలా నడుస్తుంది? వాళ్ళకు ఉన్న టీం అంతే ఉంటుంది కదా. మొన్న ఆ టీం అంతా ఉండగానే ఓడింది కదా. మరి 2 కలిపి అంటే పెద్ద ప్రమాదం కదా. యాక్చువల్గా అదే ఎన్డీఏ కూటమిలో ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ 2 కలిసి ఉంటున్నాయి కాబట్టి మమతా బెనర్జీ స్ట్రాంగ్, స్టాలిన్ స్ట్రాంగ్, కేజ్రీవాల్ స్ట్రాంగ్, లాలూ ప్రసాద్ స్ట్రాంగ్, శరద్ పవార్ స్ట్రాంగ్, ఉద్ధవ్ ఠాక్రే స్ట్రాంగ్. ఇంతమంది స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు వాళ్ళ పార్టీ. అంటే లోకల్గా ఈ కాంగ్రెస్ పార్టీ పని వాళ్ళతో కలిసి సాగడమే. అదే భారతీయ జనతా పార్టీకి ఎవరున్నారు? ఒక చంద్రబాబు నాయుడు, ఒక నితీష్ కుమార్. వీళ్ళిద్దరు తప్పించి బలమైన నాయకులు ఎవరున్నారు? కాబట్టి వదిలేయాలి లెక్క ప్రకారం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలతో కలిసినటువంటి సమతూకం కాదు, ఒక రకంగా అత్యంత బలమైన శక్తిగా ఉంటుంది ఎన్డీఏ. అదే వీళ్ళకి వచ్చేటప్పటికి పెద్ద మైనస్. అది మొత్తం వీళ్ళే తిరగాలి దేశవ్యాప్తం. అది కొంత మైనస్ అవుతుంది. అయినా కూడా ఓడినా గెలిచినా ఓ విధానం మారి తీరాలి. కొంతమందికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టారని చెప్పేసి అయోధ్యలో గెలిచారా? అదే గజియాబాద్లో ఓడిపోయారు. అదే ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గించుకున్నారు. అంటే జనాలు ఓట్లేస్తారని చేశారు వాళ్ళు. ఎప్పుడైతే అయోధ్య ఇష్యూ వచ్చిందో ముస్లింలంతా పోలరైజ్ అవుతారని తెలుసు వాళ్ళకి. దానివల్ల ఓడతారని తెలుసు, తగ్గుతాయని తెలుసు. కానీ ఒక సిద్ధాంతం అనుకున్నాక జరగాల్సిందే. ఆర్టికల్ 370 వల్ల లాభం రాదని తెలుసు, కానీ సిద్ధాంతం అనుకున్నాక జరగాల్సిందే. ఇదే టైప్లో ఉంటుంది వాళ్ళ మెంటాలిటీ సహజంగా. కానీ బిల్లు ప్రొసీడింగ్స్కి సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళిన తర్వాత బీజేపీకి ఎదురయ్యే అవాంతరాలు ఏంటి? ఎందుకంటే 198 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి అంటే ఓకే, వీళ్ళు రెడీగానే ఉన్నారు, చెప్పేశారు పార్లమెంట్ మాకు ఏ అభ్యంతరం లేదు పంపిస్తామని. రేపొద్దున్న బిల్లు అడ్డుకునే అవకాశాలు కానీ అక్కడ ఎదురయ్యే ఇబ్బందులు కానీ ఏమన్నా ఉంటాయి? ఆ ప్రొసీడింగ్స్ చూస్తే ఏమర్థం అవుతుంది? బేసిక్గా అయితే కనుక దాంట్లోనే 190 రావడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ఆల్రెడీ మెజారిటీ వచ్చేసింది. అవును. కాకపోతే 2/3 రావాలి. అది ఇంకెప్పుడే కాదు కదా. పార్లమెంటరీ కమిటీ ముందుకు తీసుకెళ్ళడం అంటే ఓ సుదీర్ఘ ప్రొసీజర్. ఈవెన్ మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా సుదీర్ఘ ప్రొసీజర్ తర్వాత రన్నింగ్లోకి వచ్చింది, ఆచరణలోకి తీసుకొచ్చారు. అట్లాగే ఇది కూడా నడుస్తుంది. వక్ఫ్ బిల్ అయినా ఇదైనా ఏంటంటే సాధారణ కోర్టులు ఏమంటాయి అంటే వీటి మీద ఛాలెంజ్ చేసినప్పుడు మీరేముంది మూజువాడిని ఓడితో ఆమోదించేసారు, అసలు చర్చ జరగలేదు, భారతదేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశం మీద చర్చలు జరగకుండా ఎట్లా చేస్తారని అడుగుతాయి కోర్టు. అలాగే ప్రజలు కూడా అనుకుంటారు. అట్లా కాకుండా అన్ని రకాల చర్చ. ఇది క్రిందటి ఎన్నికలు, అంతకుముందు ఎన్నికలు. వాస్తవంగా ఈ కాన్సెప్ట్ ఇవాళ వచ్చింది కాదు. జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి దాదాపుగా 95 ఆ టైంలోనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ప్రపోజల్ నడుస్తూనే ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త విధానాన్ని తీసుకొస్తా ఉన్నాయి, కమిటీలు వేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు వచ్చింది చర్చ, బీజేపీ ఉన్నప్పుడు వచ్చింది, వీపీ సింగ్ ఉన్నప్పుడు వచ్చింది, ఎవరున్నా చర్చ నడిచింది. ఆ చర్చకి పరిపూర్ణ రూపం ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు. అంటే మిగిలిన బిల్లులతో మనం దీన్ని కంపేర్ చేయగలుగుతామా? ఒక యూనిఫామ్ సివిల్ కోడ్, వక్ఫ్, తలాక్, అలాంటి బిల్లులు దీన్ని కూడా ఒకటే అని ఎలా చూడగలుగుతాం? అది వస్తుంది. ఎందుకని 2/3 మెజారిటీతో జరగాల్సిన ఇవన్నీ కూడా
అట్లాగే సైద్ధాంతిక అంశం ఇది, అదే అవును. సిద్ధాంతపరమైనటువంటి ఇప్పుడు ఆర్టికల్ 370 అయినా CAA అయినా ఇవన్నీ సైద్ధాంతిక అంశాలు. ఇది కూడా బీజేపీ సైద్ధాంతిక అంశం. సైద్ధాంతిక అంశం విషయంలో అది రాజీ పడదు. ఆ కోణంలో చూసుకున్నప్పుడు విపక్షాల కంటే కూడా వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి 2/3 ఎలా తెచ్చుకుంటారు అన్నది వీళ్ళ చాణక్యం మీద ఆధారపడింది. రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే INDA భాగస్వామి పక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు దీనికి వ్యతిరేకంగా ఓట్లేస్తారో వాళ్ళని సభకి గైర్హాజరయ్యేలా కథ నడిపి, మన కూడా 20 మంది బీజేపీ ఎంపీలు గైర్హాజరు అవ్వడం వెనక ఏదైనా వ్యూహం ఉందా? మేబీ అది కరెక్ట్గా ముందు రోజు సాయంత్రం విప్ జారీ చేశారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఉండొచ్చును. మామూలుగా అయితే బలవంతంగా రావాలి. అయితే ఇప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఉంది దాని దగ్గర. మామూలుగా ఏంటంటే విప్ అనేసి సిస్టమ్ ఎట్లా పెడతారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి 240 సీట్లు ఉన్నాయి. ఒక 10 మందిని విప్పులను పెట్టాలా. ఈ 10 మంది విప్పులకి 24 మంది ఎంపీలను అప్పచెప్పాలి. ఈ 24 మందిని వచ్చేలా చూసుకోవాల్సింది వీళ్ళది. అది ఈ కొత్తగా ఎన్నికైన తర్వాత ఇంకా ఒక సిస్టంలోకి రాల వీళ్ళు. దాంతో పాటుగా ఈ వీళ్ళు ఎవరినైతే విప్పుగా పెడతారో వాళ్ళని అవతల ఉన్న ఎంపీలతో ర్యాపో మెయింటైన్ అవ్వాలి. అది జరిగినట్టుగా అనిపించట్లేదు ఇక్కడ చూస్తుంటే. దాని పర్యవసానం అనేది కాబట్టి వాళ్ళే అసలు దీనికి ముందు కూడా ఏదో కమిటీ భేటీ ఏదో జరిగిందంట కదా 2 రోజుల ముందు. దానికే కదా పురంధేశ్వర్ గారు కూడా NTRకి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ హాజరు కాకుండా దానికి వెళ్ళారు. ఇక్కడ కూడా మానేసుకొని, అంటే ఓకే మన రాష్ట్రం నుంచి వెళ్ళారు, మన ఎంపీలు వెళ్ళారు, మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదని. అంటే అప్పటికప్పుడు జరిగిందే ఏం కాదు కదా, ముందే జరిగింది కదా. కమిటీ మీటింగ్ అనేది పార్టీ పెట్టేది, పార్టీ ప్రధాన కార్యదర్శి ఉంది కాబట్టి వెళ్తారు. దానికి కూడా అందరు ఎంపీలు మస్ట్ గా హాజరవ్వాలని విప్ జారీ చేశారంట. అప్పుడు దానికి విప్తో సంబంధం లేదు, మీటింగ్ కి సంబంధించి గెస్ట్ గా లెక్కలకు ఉంటాయి. అంటే అందరిని రమ్మనమంటారు, అందుబాటులో ఉన్న నాయకులతో అనేది లెక్క ఉంటుంది. విప్ అనేది పార్లమెంట్ లోపల మాత్రమే పనిచేస్తుంది. పార్లమెంట్ అయినా శాసనసభలో విప్పుని ధిక్కరించారు, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ఇదంతా నడుస్తుంది. అందులో ఏకంగా 2-3 మంత్రులు కూడా ఉన్నారు. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన లేకపోతే ఏంటి ఏమైనా పర్మిషన్ తీసుకున్నారు. సాధారణంగా పర్మిషన్ అడుగుతారు, ఇట్లా నేను రాలేకపోతున్నా, నేను సో ఏరియాలో ఉన్నాను, అక్కడికి రావడానికి విమానం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్కింలో ఎవడో ఉంటాడు, లేకపోతే విదేశాల్లో ఎక్కడ ఉంటాడు, వాడు రావాలంటే కష్టం అవ్వచ్చు. ఆ విషయాన్ని ఇంటిమేట్ చేస్తాడు. అప్పుడు తప్పనిసరి అవసరం అనుకుంటే బిల్లును 2 రోజులు పోస్ట్ పోన్ చేస్తారు. కానీ వీళ్ళు పోస్ట్ పోన్ చేయలేదు అంటే వీళ్ళకి తెలుసు ఎంత భద్రత వస్తుంది అనేది. కాబట్టి అది పెద్ద వివాదం కాదు. అంటే వాళ్ళు కూడా వచ్చింటే 269 కాస్తే 89 అయ్యేవి, ఒక 20 పెరిగేవి. అది కూడా ఒక రకంగా మైనస్ ఏనేమో వాళ్ళు రాకపోవడం అనేది. వీళ్ళదైనా 240 మందిలో 169 కదా వచ్చింది ఆ లెక్కనైతే. ఓవరాల్ గా చూసుకుంటే 198 కదా వ్యతిరేకంగా పడ్డ ఓట్లు. అదే అనేది టోటల్ గా వీళ్ళు రావాల్సింది 240 కదా లెక్కన. వీళ్ళు 280 ఏమో వీళ్ళు ఉంటారు, 293, 240 ఇటు రావాలి. అది అవును, వీళ్ళు తగ్గారు. కాకపోతే వీళ్ళకి విప్పులు ఏం జారీ చేసుకోలేదు, వాళ్ళు జారీ చేసుకున్నారు అంతే. అంటే వాంటెడ్లీ చేసింది అయితే ఏం కాదు, వాంటెడ్లీ గైర్హాజరు అయితే ఏమీ కాదు అంటే చెప్పేవాళ్ళు కదా బయటకి. తెలుగు రాష్ట్రాలు ఎదురు చూసే జమిలీ ఎన్నికల కోసం ఒక రకంగా. ఇప్పుడు నిజంగా 2034 వరకు ఆగాల్సిందేనా మొత్తం దేశం అంతా? తెలుగు రాష్ట్రాలు ఎదురు చూడలేరు. తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలు ఎదురు చూసిన, అక్కడ TRS, ఇక్కడ వైసీపీ ప్రతిపక్షాలు. వాళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు అశనిపాతం అన్నమాట. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 2027-28 ఎన్నికలు జరిగిపోతాయి, అక్కడ రేవంత్ దించేద్దామని కేసీఆర్, ఇక్కడ చంద్రబాబు దించేద్దామని వీళ్ళు. ఇది పెద్ద అశనిపాతం. ఎందుకంటే 29 లోపు జరగవు, 29కి జరిగినప్పుడు కూడా దీంతో జరగదు. జమిలీ ఎవరికి ఎక్కువ రిలాక్సేషన్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నిజంగా 34 వరకు అయిపోతే? చంద్రబాబుకి రిలాక్సేషన్, ఎందుకంటే ఇక ఈ టెన్షన్ లేదు. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి ఒక కన్ఫ్యూజన్ ఉంది ఈవెన్ తెలుగుదేశం కేటర్లో కూడా. ఎందుకంటే పదే విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నాడు, ఈవెన్ జమిలీ మోడీ చెప్తున్నాడు, జగన్ ప్రతిచోటి గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇంకేముంది, అయిపోయింది అన్నటువంటి భయం పట్టుకుంది. దాని నుంచి కార్యకర్తలు కూడా ఇంకేంటంటే కార్యకర్తలు ప్రెషర్ పెరిగిపోతుంది, ఎక్కువ తినేయాలి మమ్మల్ని అవకాశం ఇవ్వండి అనేటటువంటి టైప్లో ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఒక సిస్టంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా టెన్షన్ లేదు, ఇలా 5 ఏళ్ళు రిలాక్స్డ్గా పనిచేస్తారు, 5 ఏళ్ళు పరిపాలించుకోవచ్చు అంతే. కానీ జగన్ కూడా మంచి అవకాశం కాదు ఇది. ఆటోమేటిక్గా 5 ఏళ్ల తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో ఎవడికి తెలియదు. మామూలుగా ఇప్పుడైతే జగన్ ఒక పెద్ద మైనస్ ఉండేది, 2 ఏళ్లలోనే జరిగితే పరుగులు పెట్టాలి. ప్లస్ మ్యాన్ పవర్ లేదు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు తగ్గారు. అంటే ఇంకోటి భయంతో వీటితోనే వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకా జగన్ ఎట్టగైనా సరే నా విలువేంటో జగన్కి తెలియాలని ఫీల్ అవుతూ బిగుసు కూర్చున్న కార్యకర్తలు ఉన్నారు. జగన్ మమ్మల్ని పట్టించుకోలేదు కదా, అతనికి బుద్ధి రావాలి, అతనికి బుద్ధి వచ్చినప్పుడు చూద్దామని అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. స్టిల్ నవ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్లు 100కి 70% మంది జగన్కి దూరంగానే ఉన్నారు. ఇంకా జగన్కి రాలేదు బుద్ధి అని మాట్లాడుకుంటున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు రిలాక్స్డ్గా ఇంకొక 2 ఏళ్ళు తిట్టుకోవచ్చు జగన్ని.
అదే సమయంలో జగన్కి వాళ్ళందరినీ కలుపుకోవడం ఇదంతా టైం కొంచెం స్పేస్ దొరికినట్టు ఉంటుంది అనమాట. ఈ మధ్యకాలంలో కాపు నేతలకు అన్ని పార్టీల్లో కూడా రాజకీయ ప్రాధాన్యత అనేది పెరిగింది ఆటోమేటిక్గా. జనసేన రావడం వల్ల అది జరిగిందా, లేదంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ నుంచి కూడా కాపు నేతలను ఆకర్షించే పని తెలుగుదేశం పార్టీ కూడా చేపట్టడం, లేదంటే మాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది జనసేనను చూసి దానివల్ల జరిగిందా? ఇది బాబు గారికి కూడా ఒక రేపొద్దున్న భవిష్యత్తులో ఒక ఇబ్బందికరమైన పరిణామమైన సరిగ్గా ఎవడు చర్చించట్లేదు. కానీ ఈవెన్ కాపు నాయకులు కూడా రాష్ట్ర విభజన తర్వాత అతిపెద్ద లాస్ అయింది కాపులు ఇప్పుడే. ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ రాష్ట్ర విభజన తర్వాత కూడా అతి ఎక్కువ లాస్ అయింది కాపులు ఇప్పుడే. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం అందరికీ ఆయన దేవుడు అయి ఉండొచ్చు ఇప్పుడు, కానీ వాళ్ళకి ఆయన ఫుడ్ పెట్టింది ఏం లేదు. ఆ సామాజిక వర్గపు ఆశీస్సులతో ఆయన నాయకుడు అయ్యాడు. కానీ కాపు సామాజిక వర్గానికి ఆయన చేసింది ఏంటి? ఏముండదు కదా. కానీ కాపు సామాజిక వర్గంలో ఎదుగుదల అనేది ఎప్పటి నుంచినో ఉంది, అన్ని పార్టీలు చేస్తూ వచ్చినాయి. మంత్రివర్గంలో అతి తక్కువ అవకాశాలు వచ్చింది ఇప్పుడే కాపులకి, అతి తక్కువ. అట్లాగే ఎమ్మెల్యేలుగా ఎన్నికైంది అతి తక్కువ మంది ఉంది ఇప్పుడే కాపులు. విడిపోయిన రాష్ట్రంలో లెక్కేస్తే ఎంత తక్కువ ఎంపీలు కాపులు ఎప్పుడు లేరు. ఎమ్మెల్యేలు అంతే, ఎంపీలు అంతే. జనసేన వచ్చినా కూడా ఏముందని అక్కడ బేసిక్గా. కాబట్టి కాపులు మొట్టమొదటిసారి అతి తక్కువ ప్రయోజనం పొందింది ఇప్పుడే. విడిపోయిన తర్వాత ఈవెన్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా అన్ని పార్టీల పరంగా చూసుకున్నా సరే. కాబట్టి ఇప్పుడు ఎవరున్నారని ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి వాళ్ళే కాపులు ఎక్కువ మంది, తెలుగుదేశంలో ఒకళ్ళు ఇద్దరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఉన్నారు ఇప్పుడు గెలిచిన వాళ్ళల్లో అయితే లేరేమో. చూడండి 2014, 19, 24, 3 చూడండి నేను చెప్పింది ఎమ్మెల్యేలు ఎంపీలు. 2014, 19 కంటే తక్కువ కాపులు గెలిచారు ఈ దఫా. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకి ఇచ్చింది ఎక్కువ, కానీ వాళ్ళని గెలిపించుకోలేదు పవన్ కళ్యాణ్ అన్న ఉద్దేశంతో. ఇటు పక్కన తెలుగుదేశం జనసేన కూటమి దాంట్లో చూసుకుంటే జనసేనలో ఎక్కువ కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లాగే ఎంపీల పరంగా ఇద్దరు కాపులే అక్కడ, అదే లెక్క. ఇటు పక్కన ఎక్కడ ఉన్నారు వీటిలో? జనసేనలోనే 6 ఉన్నట్టున్నారు, 5-6 ఉన్నారు ఎమ్మెల్యేలు, కాపు ఎమ్మెల్యేలు. వైసీపీలో కౌంట్ లేదు కదా ఇక్కడ, మరి ఇంకేమున్నారని. అదే ఇదివరకు తెలుగుదేశం పార్టీలో దాదాపు ఉండేవాళ్ళు, అట్లాగే వీళ్ళు వైసీపీ తరఫున బోల్డ్ అంతమంది ఉన్నారు కదా అప్పుడు కాపులు. ఇప్పుడు కాపుల సంఖ్య తక్కువైంది ఈసారి. సరిగ్గా చెప్పాలంటే నష్టపోయింది కాపులు. అంటే ఒక ప్లాట్ఫామ్ వచ్చింది, ఒక భరోసా వచ్చింది జనసేన పార్టీ ముందు లేకపోయినా 2024 తర్వాత. వాళ్ళ ప్రాధాన్యం పెరగలేదా? పోనీ ప్రాధాన్యం పెరగలేదా? కాపు నాయకులు మాకు అవసరం, కాపు నాయకులే గెలుపుకి ఏ పార్టీకైనా ఇప్పుడు ఒక కీలకం అనే ప్రాధాన్యం పెరగలేదా? కుల ప్రాతినిధ్యం పెరిగినప్పుడు వచ్చే సంక్షోభం ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఫేస్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ సామాజిక వర్గం వాళ్ళకు ఒక పెద్ద సమస్య ఏంటంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకే తక్కువ అవకాశాలు వస్తాయి. ఎందుకని? టోటల్ దామాషా లెక్కను చూడాల్సింది. దాని ప్రకారం అందరికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధూళిపాళ నరేంద్ర ఉన్నాడు, ఎన్నిసార్లు నుంచి గెలుస్తున్నాడు? అతనికి ఇచ్చారు మంత్రి పదవి. గోరంట్ల బుచ్చి చౌదరి ఎన్నిసార్లు నుంచి పోటీ చేసి గెలుస్తున్నాడు ఆయన. ఈవెన్ మొన్నటిసారి క్రైసిస్లో కూడా గెలిచాడు. మంత్రి పదవి ఇచ్చారు ఇప్పుడు ఆయనకి? ఇవ్వలేదు కదా. ఈ లెక్కను చూస్తున్నప్పుడు కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం టైంలో ఎంతో కష్టపడ్డటువంటి వాళ్ళకి కూడా అవకాశాలు తక్కువ. అట్లాగే ఈ రెడ్డి సామాజిక వర్గం అదే నష్టపోయింది కదా క్రిందటిసారి. వాళ్ళ హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఎక్కువ వెళ్ళిపోయి రెడ్డి సామాజిక వర్గం దెబ్బతింది కదా. ఇప్పుడు కాపు సామాజిక వర్గం తరపున పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళాక, అంతకుముందు అయితే తెలుగుదేశంలో ఎక్కువ సీట్లు దొరికి, వైసీపీలో ఎక్కువ సీట్లు దొరికి భారీ ఎత్తున కాపులే ఉండేవాళ్ళు. టోటల్గా చూస్తే అసెంబ్లీలో అందరికంటే అత్యధికంగా వాళ్ళే. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ తర్వాత కమ్మారెడ్డి కంటే కూడా కాపులు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ దఫా తేడా వచ్చింది. ఏంటి అంటే అది మొత్తాన్ని పవన్లో చూసుకుంటున్నారు, పవన్లో చూపించుకుంటున్నారు, కానీ అంకెపరంగా తేడా ఉంది. వైసీపీ నుంచి ఎక్కువ శాతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారు కాపులు అనేది. అంటే అది బాబు గారు మొదలుపెట్టిన ఆపరేషన్ అనుకోవాలి. చూడాలి. ఇంకా ఇది కూడా కాస్త గందరగోళం అయింది కదా, కానీ చేరొచ్చును. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం డిజైన్ చేసుకుంటుంది, కాపు సామాజిక వర్గం డిజైన్ చేసుకుంటుంది. ఎందుకని? ఇప్పుడు ఎక్కడెందుకు అలవనేని వంశీ, కొడాల నానీలు బయట కనబడుతున్నారా? అబ్బాయి చౌదరి కనబడుతున్నాడు బయట. వీళ్ళందరూ ఎవరైతే కమ్మ సామాజిక వర్గం తరపున కీలక పాత్ర పోషించినట్టు బయటే కనబట్ల. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం వీళ్ళు కనుక వైసీపీ తరపున గట్టిగా మాట్లాడితే డిజైన్ చేసుకునేటట్టుంది, కుల బహిష్కరణ చేసేటట్టున్నారు వాళ్ళు.
అవునా? అంతే కదా, వీళ్ళని ప్రస్తావించట్లేదు, వీళ్ళని శత్రువులాగా చూస్తున్నారు, కుల ద్రోహులుగా చూస్తున్నారు. అవును, వీళ్ళని. దాంతో వీళ్ళందరూ అక్కడ డిసప్పాయింట్ అయ్యి ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ప్రాతినిధ్యం లభించట్లే. కాబట్టి కమ్మ సామాజిక వర్గం రకంగా డిజోన్ అయ్యింది వైసీపీకి. అంటే వైసీపీకి డిజోన్ అవుతుంది. అట్లాగే కాపు సామాజిక వర్గం ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ చూసుకుంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మొన్న కూడా మంచి ఛాన్స్ ఇచ్చింది, ఎమ్మెల్యేల పరంగా కానీ ఎంపీల పరంగా కానీ గట్టిగానే ఇచ్చింది. కానీ ఫైనల్గా వచ్చేటప్పుడు దెబ్బతిన్నారు. కాబట్టి ఆ సిచ్యుయేషన్ ఏమైపోతుంది ఇప్పుడు, ఇక కాపు సామాజిక వర్గం కులం డిజోన్ చేసుకుంటుంది రెడ్డిని, జగన్ని. కాబట్టి మన పరిస్థితి ఏంటి, మీరు భవిష్యత్తు అట్లాగే పార్టీని నమ్ముకుని ఉంటే ఏంటి? ప్రస్తుతానికైతే డిజోన్ చేసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే జనసేనలో స్పేస్ లేదు. తెలుగుదేశం పార్టీలో కొంచెం బెర్త్ ఖాళీగా ఉంది, కాపు బెర్త్, వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. వాట్ అబౌట్ ఫ్యూచర్? ఒకవేళ రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ విభేదించి అవతల పోయాడు అనుకోండి, వీళ్ళు తెలుగుదేశంలో ఉన్న కాపులందరూ అన్యాయం అయిపోతారు కదా. మళ్ళీ అప్పుడు జగన్ ఇంపాక్ట్ లేకపోతే దెబ్బతింటామనే భయం ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళది ముందు నుయ్యి వెనక్కి గొయ్యి లాంటి పరిస్థితిలో ఉన్నారు. వైసీపీ సామాజిక వర్గం విషయంలో అంటే కాపు లేదంటే కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, క్షత్ర ఈ వర్గాల విషయంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే నినాదం పదే ఎన్నికలకు ముందు జగన్ ప్రజల్లో బాగా తీసుకెళ్ళడం, అది కొంతవరకు దెబ్బ అయిందా? ఇప్పటికీ ఆ ఎఫెక్ట్ ఏమైనా వైసీపీ మీద కనిపిస్తుందా? అది చాలా పెద్ద దెబ్బ అయింది. వాస్తవంగా ఓసీలు డిజోన్ చేసుకున్నారు. అవును, అందుకని ఓసీలు ఎక్కడున్నా సరే అందరూ గొలిచి వ్యతిరేకంగా వేశారు. అందుకని ఇప్పుడు అతను మాట మాట్లాడట్లే. జగన్ బుద్ధి వచ్చిందని చెప్పి వీళ్ళు కూడా అనుకుంటున్నారు. కాకపోతే దీని ఇంపాక్ట్ రాబోయేటటువంటి రోజుల్లో నెక్స్ట్ ఇక ఆ నినాదం తీసుకోడు, నాకు తెలిసి ఆ మాట మాట్లాడకపోవచ్చు. ప్రాధాన్యత పరంగా ఇస్తాడు. ఎస్సీ ఎస్టీలకు ఏమి జనరల్ సెట్లు ఇవ్వలేదు ఇతను, బీసీలకంటే రిజర్వేషన్ ఉండదు కాబట్టి ఇచ్చాడు. అయితే నెక్స్ట్ ట్రిప్ అట్లా కాదు, మహిళా రిజర్వేషన్ ఉంటుంది, 33% రిజర్వేషన్ మహిళలది ఆల్రెడీ చెప్పారు కదా. నియోజకవర్గాలు పునర్విభజన ఉంటుంది, ఎక్కువ సీట్లు ఉంటాయి, ఎమ్మెల్యేలు దాదాపు 250 దాకా వస్తాయి, ఎంపీలు దాదాపుగా 40 దాకా వస్తాయి. కాబట్టి ఇంకా ఛాన్సెస్ కిప్పలు తెప్పలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఈవెన్ మండల్లో కూడా సీట్లు పెరుగుతాయి అనుగుణంగా. కాబట్టి చాలా లెక్క ఉంటుంది. అవన్నిటిని ఇక నిదానంగా చూసుకోవడం మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు చేరికలు కూడా చేసుకుంటుంది అనేది. అంతే 350 సీట్ల దాకా పెరుగుతాయి ఎమ్మెల్యేల విషయంలో. కానీ ఒక రకంగా బీసీ నాయకుల విషయంలో తెలుగుదేశం పార్టీ ఏమన్నా అంటే రూట్ మార్చుకుంటుందా? కొలుసు పాదసారథిని బాగా టార్గెట్ చేశారు సొంత పార్టీ నాయకులే. అక్కడ జోగి రమేష్ తప్పు చూడాలా, లేదంటే పార్థసారథి అక్కడికి అటెండ్ అవ్వడమే తప్పుగా భావించాలా? అసలు ఎందుకు ఆ రచ్చ, అనవసర రచ్చ అనుకోవాలా? అనవసరపు రచ్చ తప్పించేం లేదు. సోషల్ మీడియా అత్యుత్సాహం, పెత్తనం. అంటే ప్రభుత్వం ఎట్లా నడపాలి, వీళ్ళు పెత్తనం. చంద్రబాబు గారు ఎవరితో మాట్లాడాలి వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. లోకేష్ ఎవరిని తీసేయాలి, ఎవరిని పెట్టాలి వీళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. పెత్తనం వెళ్దానుకున్నా లోకేష్ ఎందుకు దాని మీద వివరణ అడిగారు? అదే అడిగారో లేదో కూడా మనకు తెలుసా? వాళ్ళ పత్రికలో వాళ్ళే రాశారు. అది ఇప్పుడు వాళ్ళు అన్నారో లేదో తెలియదు, వీళ్ళే రాస్తారు. ఇప్పుడు అదేది ఇప్పటంలో ఏం జరిగింది అనేది వీళ్ళే రాశారు. కానీ పార్థసారథి మీడియా ముందుకు వచ్చి చెప్పడం అయితే అది కరెక్టే కదా, ప్రెషర్ కదా, క్షమాపణ చెప్పడం. సోషల్ మీడియాలో ప్రెషర్ చేస్తున్నారు వాళ్ళు. అందుకోసం నిజంగా అయితే ఏమన్నా షోకాజ్ నోటీస్ ఇచ్చారా? అది కరెక్ట్ అయితే నోటీస్ ఇవ్వలేదు కానీ పిలిపించారా? లేదే, జరిగిందని చెప్తారు కదా. అట్లాగే ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే అక్కడ బేసిక్గా అతను తప్పు చేశాడని చంద్రబాబు భావిస్తారని నేను అనుకోను. మేబీ లోకేష్ మీద ప్రెషర్ పెరిగి లోకేష్ చేయొచ్చు, ఎందుకంటే సోషల్ మీడియాని లోకేష్ ఫాలోఅప్ చేస్తున్నాడు కాబట్టి తను చెప్పు ఉండొచ్చును, ఒకసారి వాళ్ళకి వివరణ ఇవ్వండి, బాధ్యతగా ఉంటుంది అనేసి, అందుకోసం చెప్పు ఉండొచ్చు. కానీ శాఖాపరమైన చర్యలు, పార్టీ పరమైన చర్యలు ఉద్దేశించి కాలేదు. అంటే దానికి షోకాజ్ నోటీస్ కూడా ఎలా ఇస్తారు ఒక రకంగా? అదే అనేది అలా ఇచ్చుకుంటా పోతే చాలా మంది నోటీసులు. అసలు అలాగే చంద్రబాబు గారికి కూడా ఇవ్వాలి కదా. బాబు గారు ఒకప్పుడు ఇదే గౌతు లచ్చన్ గారి కార్యక్రమానికి అసలైతే టోటల్ తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వాలి. అవును, చాలా మందికి ఇవ్వాలి. ఎందుకని? ఆయన ఎవరు? కాంగ్రెస్ నాయకుడు. అవును, కాంగ్రెస్ నాయకుడి విగ్రహావిష్కరణ తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వెళ్ళారు? అదేమంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ కోడలు వచ్చింది. మరి ఆ లెక్కనైనప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రావద్దంటగా. అదే కదా, ఇతను పాత కాంగ్రెసే కదా, అంతే. కాంగ్రెసే వైసీపీ అయింది అంతే. ఇప్పుడు రేపు పొద్దున వంగవీటి రాధా విగ్రహాలకి, వైసీపీ రంగా విగ్రహాలకి ఎవరు వెళ్ళకూడదు అంటాము, లేకపోతే రాధా విగ్రహానికి మొత్తం వైసీపీ నాయకులే వచ్చారు. కాబట్టి ఇవన్నీ ఇదేంటంటే అత్యుత్సాహము, మీడియా అత్యుత్సాహము,
ఓ రకంగా దాన్ని ఏమంటారు బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఏంటంటే జోగి రమేష్ విషయంలో ఆయన పార్టీ కార్యాలయం మీద దాడులకు సంబంధించి కానీ లేదంటే ఆయన మాటలు, అందుకని అక్కడ జోగి రమేష్ అనే పాయింటే వస్తుంది. వేరే వైసీపీ నాయకుడు ఉన్నా ఇంత రచ్చ జరిగి ఉండేది కాదేమో. అలా తిట్టిన నాయకుడు, అలా మాట్లాడిన నాయకుడు ఉండగా ఆ వేదికని మీరు ఎలా పంచుకుంటారు? అది గౌడ కుల సామాజిక వర్గానికి సంబంధించిన మీటింగ్. కుల సామాజిక వర్గానికి వెళ్ళాలా వెళ్ళక్కర్లేదా? ఇప్పుడు ఎంఆర్పిఎస్ పెట్టినటువంటి దానికి అన్ని పార్టీల వాళ్ళు వెళ్తారు. అవును. అట్లాగే మాల మహానాడు పెడితే అన్ని పార్టీల వాళ్ళని పిలిస్తే వెళ్ళాలి కదా. అంతే. వాళ్ళు పిలిచినప్పుడు జోగి వస్తున్నాడు కాబట్టి నేను రానన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు, రేపు పొద్దున మన వాళ్ళకి బలిసిందిరా అంటారు. అంతే. అవును. అంతే కదా. లేదంటే కనుక తప్పించుకోవడానికి వంక పెడుతున్నారా అంటారు ప్రాక్టికల్. లేదా వీళ్ళకి తీసేశారనుకోండి, వీళ్ళని తీసేశారనుకోండి, వాళ్ళు అప్పుడు బ్యాలెన్స్ అవ్వరు కదా. గౌడు సామాజిక వర్గం ఏమి తెలుగుదేశం పార్టీకి ఆస్తి కాదు కదా, రాసి ఇచ్చేయలేదు కదా. అట్లాగే యాదవ్ సామాజిక వర్గం అంటే ఓ సామాజిక వర్గం మొత్తం ఒక పార్టీకి ఏమి ఉండదు కదా. దాంట్లో 2 పార్టీల వాళ్ళు ఉంటారు. రెండేంటి, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. కమ్యూనిస్టు ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళే వచ్చి బహిరంగంగా చెప్పారు కదా, ఇందులో దాంట్లో ఏముందంటే రాజకీయాలు, మేము కుల మీటింగ్ అనేసి. అదేమన్నా తెలుగుదేశం మీటింగ్ అయితే ఈయన వెళ్తే తప్పు. తెలుగుదేశం చేసిన విగ్రహావిష్కరణ అయితే, అది గౌడ సంఘాలు చేసిన విగ్రహావిష్కరణ అనవసరపు రచ్చ రాజకీయం. కాకపోతే ఏంటంటే సహజంగా ఉంటుంది, వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది, ఉండడంలో కూడా తప్పు లేదు. కాకపోతే అక్కడ జోగి రమేష్ ఎక్కడ హుందాతనాన్ని కోల్పోలేదు, లేదు దుర్వినియోగం చేయలేదు. అక్కడ ఏ వేదిక మీద చంద్రబాబును లోకేష్ విమర్శిస్తే అది వేరు. అవును. కాబట్టి అది జరగలేదు. కాబట్టి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ వైజ్ మెన్లుగా ప్రదర్శించారు, పెద్దరికంగా ప్రవర్తించారు. కానీ చదువుకున్నటువంటి వాళ్ళు మూర్ఖత్వంగా ప్రవర్తించడం అక్కడ కనబడుతుంది. కానీ అంటే తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు బాబు గారు అంటారు కదా. ఇప్పుడు ఇంత రచ్చ జరుగుతున్నా సోషల్ మీడియా వాళ్ళు లేదంటే పత్రికలు ఎంత ఇది చేస్తున్నా, ఆయన్ని ఇరిటేట్ చేస్తున్నా పార్థసారథి గారిని, బీసీల మీద ఒక తెలుగుదేశం పార్టీ ఇంత కక్ష సాధిస్తుందని వస్తున్నా, ఎందుకు అసలు పట్టించుకోవట్లేదు? దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. సరే ఇది వదిలేయండి, ఎందుకు ఆయన్ని అని కూడా అనలేదు అసలు లోకేష్ కానీ ఈయన కానీ. ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏం రాలేదు, టీవీ5, మహా టీవీ, ఈటీవీ, ఏబిఎన్లో కూడా రాలేదు. ఏమని రాలేదు? ఇట్లా బీసీలు వేధిస్తున్నారని వచ్చింది సాక్షిలో. సాక్షిని ఆయన చూడరు. ఈయన క్షమాపణ చెప్పాలని అయితే ముందు వచ్చింది ఈ పత్రికల్లోనే, క్షమాపణ చెప్పిన తర్వాత చెప్పాడని వచ్చింది పత్రికల్లోనే. అదే కదా, ఇంకెందుకు తర్వాత బుద్ధా వెంకన్న కూడా దాని మీద మాట్లాడినప్పుడు వచ్చింది కూడా ఈ పత్రికల్లోనే. అవును, అదంతా జరిగిపోయింది కదా. ఇంకా అందులో ఆయన ఇన్వాల్వ్ అవ్వాల్సిందే ఉంది. అలా కాదు బీసీలు అనవసరంగా అంటున్నారని ఆయన ఫీల్ కాలేదు అక్కడ. అదే అంటున్నాను. ఫీల్ అయినప్పుడు ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవ్వాలంటే వాళ్ళకి ఖురాను, బైబిల్, భగవద్గీతగా నేను ఫీల్ అవుతాను ఈనాడని ఆయనే చెప్పారు ఇంతకుముందు. మరి అట్లా ఫీల్ అయినప్పుడు ఈనాడులో కనుక రాసి అయ్యా బీసీలను అనవసరంగా వేధిస్తున్నారని రాస్తే మాత్రం ఆయన ఇన్వాల్వ్ అవుతారు. సాక్షి రాస్తే కనుక అది దాన్ని ఏమంటారు, సైతాన్ పత్రిక కింద ఫీల్ అవుతారు వాళ్ళు, సైతాన్ మీడియా కింద ఫీల్ అవుతారు. కాబట్టి దాంట్లో నుంచి వాళ్ళు రాస్తే వీళ్ళు అది కరెక్ట్ అనుకుంటారు, వ్యతిరేకం కరెక్ట్ అనుకుంటారు. కాబట్టి అందులో ఇన్వాల్వ్ గారు బాబు గారు. నాదెండ్ల మనోహర్ గారు చేస్తున్న ప్రయత్నం లేదంటే వాళ్ళ దృష్టిలో ఒక అతిపెద్ద పోరాటం, తిమింగిలాలను పట్టుకుంటున్నారా అవన్నీ తవ్వి, లేదంటే ఎలకలను పట్టుకుంటున్నారా, ఎలా చూడాలి? దాన్ని ఏమంటారంటే పరిష్కారం లేని పోరాటం చేస్తున్నారు, పరిగెడుతున్నారు. పరిగెట్టేటప్పుడు ఒక లక్ష్యం ఉండాలి, ఇక్కడ దాకా వెళ్ళాలన్నటువంటి. ఇక్కడ లక్ష్యం లేని పోరాటం చేస్తున్నారు. అదేంటంటే వాళ్ళ నాయకుడి యొక్క అహాన్ని సంతృప్తి పరిచేటటువంటి కార్యక్రమం, వాళ్ళ పార్టీ యొక్క ఫీలింగ్ని సంతృప్తి పరిచేటటువంటి కార్యక్రమం. అంతకు మించి ఇందులో పర్సనల్ సాటిస్ఫాక్షన్ తప్పించి రాష్ట్రానికి ఎట్లాంటి ప్రయోజనమూ లేదు. ఇప్పుడు ఆ బియ్యం ఆపేసినందువల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు. అవి ఎక్స్పోర్ట్ జరగనివ్వకపోవడం వల్ల మనకి ట్యాక్స్ పోతుంది, దాని మీద వచ్చే ట్యాక్స్. దాంతోపాటు మన వ్యాపారస్తులు నష్టపోతారు. బేసిక్గా బియ్యం అక్రమ రవాణా తప్పే, కానీ ఇక్కడ అక్రమ సక్రమ అనేది ముందు తేల్చలేకపోతున్నారు. అక్రమం అంటే అర్థం ఏంటి? మీకు ఇవ్వాల్సిన బియ్యం మీకు ఇవ్వకుండా నేను లాక్కుని వేరే వాళ్ళకి అమ్ముకుంటే అక్రమం. మీకు ఇవ్వాల్సిన బియ్యం మీకు ఇచ్చేసాక మీరు ఎవరికి అమ్ముకుంటే నాకేంది? అమ్ముకుంటారా, తింటారా, పారబోస్తారా, పారేస్తారా, అది మీ ఇష్టం. మీరు పారబోసేటప్పుడు ఎందుకులే అని చెప్పి నేను కొనుక్కున్నా. నేను కొనుక్కోవడం తప్పంటే నేను ఇంకోటికి అమ్మా, నాది తప్పంటే ఎట్లా నేరం అవుతుంది? బేసిక్గా దాంట్లో చట్టం ప్రకారం మీకు తిననీయకుండా నేను లాక్కుంటే తప్పు, కానీ ఎట్లా అవుతుంది? అందుకని ఎందుకని జైళ్ళలో పెట్టట్లేదు? దాంట్లో జైళ్ళలో పెట్టి ఏం చేయాలి? ఇప్పుడు బియ్యం వ్యాపారం చేస్తున్నాడు వాడు, ఎక్కడో 10 మంది దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాడు. బియ్యం రైతు దగ్గరే కొనాలా, రైస్ మిల్లర్ దగ్గరే కొనాలని ఏమన్నా రూల్ పెట్టామో మనం? పెడితే కనుక అసలు బియ్యం వ్యాపారమే ముగిసిపోతుంది.
అవును, ఎవరి దగ్గరైనా కొనుక్కుంటాడు. అంటే మీరన్నట్టు పరిష్కారం కనిపించకపోయినా అక్కడ పోరాటం కానీ తనిఖీలు కానీ ఆగట్లేదు. మళ్ళీ మన కాకినాడ షిప్లో ఇంకా కొన్ని కంటైనర్లు తీశారు, అందులో కూడా పీడిఎస్ బియ్యం ఉన్నాయని చెప్పి మళ్ళీ లెక్కలు రాసుకొచ్చారు. కలెక్టర్ చేత చెప్పించారు, స్వయంగా కలెక్టర్ కూడా చెప్పారు. అంటే ఇది అంటే నాదెండ్ల మనోహర్ గారు మరి ఇండివిజువల్గా చేస్తున్నారా, దీనివల్ల ఏమన్నా భవిష్యత్తులో ఒక విప్లవాత్మకమైన మార్పులు ఏమన్నా వస్తాయా? ఒకందుకు మంచిది, ఇంకా బాగా చేయమనండి. చేస్తే అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మనం ఎలా నాశనం చేసుకుంటాం భవిష్యత్తు తరాలకు తెలుస్తుంది పాఠం కింద. ఎందుకు అంటే ఒక రేషన్ బియ్యంతో అంత మార్పు వస్తుందా? ఈ రేషన్ బియ్యం ఏమైనా తక్కువ బిజినెస్ అనుకుంటున్నారేంటి? ఎన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ అనుకుంటున్నారు అది? ఛత్తీస్గఢ్ బియ్యం మన దగ్గరికి వస్తాయి, పాండిచ్చేరి బియ్యం మన దగ్గరికి వస్తాయి, తమిళనాడు బియ్యం మన దగ్గరికే వస్తుంది, చుట్టుపక్కల ఉన్న 5 రాష్ట్రాల బియ్యం మన దగ్గరికి వస్తుంది. తమిళనాడు ఒకటి అక్కడి నుంచి అక్కడికి పోతుంది, తెలంగాణ బియ్యం మన దగ్గరికే వస్తుంది, ఒరిస్సా బియ్యం మన దగ్గరికే వస్తుంది. ఈ బియ్యాన్ని కొనేటటువంటి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే హోల్సేల్ షాప్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ పత్తి ఉన్నది అనుకోండి, ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేద్దామన్నా సరే మీరు గుజరాత్ పోర్టుకు పంపించి గుజరాత్ నుంచినే చేసుకోవాలి. ఆ కన్సర్న్ బ్రోకర్స్ అక్కడ వాళ్ళతో లింక్ అయినోడు ఇక్కడే ఉంటాడు, అక్కడే ఉంటాడు, మీరు ఎంత తిప్పలు పడ్డా అవ్వదు. అట్లాగే మీకు ఇక్కడి నుంచి బియ్యానికి సంబంధించి మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద ఉంది ఆంధ్రప్రదేశ్. రికార్డులు దశాబ్దాల నుంచి నడుస్తుంది. ఇవాళ రికార్డును బద్దలు కొడుతున్నాయి. ఎట్లాగా? వీళ్ళు ఏంటంటే రేపు పొద్దున మా ఇన్ఫ్లుయెన్స్తో ఆపామని చెప్పుకుంటున్నారు. కానీ దీనివల్ల ఏమిటి ప్రయోజనం సాధించారు? 5 రాష్ట్రాల బియ్యం ఇక్కడికి వస్తుంది. ఇట్ ఈస్ ఎ బిజినెస్. రేషన్ ఎస్, వాడు తింటున్నప్పుడు నువ్వెవడు ఇవి చెప్పడానికి? నేనేమంటున్నానంటే వాళ్ళు తినకుండా ఇక్కడికి తీసుకొస్తే ఖచ్చితంగా నేరం, వాళ్ళకి ఇవ్వకుండా ఇచ్చినట్టు లెక్కల్లో రాస్తే ఖచ్చితంగా నేరం. మన దగ్గర కూడా అట్లా జరగట్లేదు, ఇచ్చేసాక వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ప్రెషర్ చేయడం వల్ల ఏమవుతుందంటే 10 రూపాయలకి అమ్ముకునే వాళ్ళ దగ్గర రేపు కొనక 5 రూపాయలకి ఇవ్వమని అడుగుతారు. ఇంకో రూపాయి ఎక్కువ మధ్య దళారికి మిగులుద్దే తప్పించి పబ్లిక్ ఏం వరగదు. అంతేగా. పైగా ఇక్కడ కాకపోతే వైజాగ్ పట్టుకుపోతారు, అక్కడ కాకపోతే బాంబే పట్టుకుపోతారు, లేకపోతే కనుక అదే ఒరిస్సా తీరానికే పట్టుకుపోతారు. తీసుకుపోయేవాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. దీంతో ఇప్పుడు ఎక్స్పోర్ట్, ఇప్పుడు కాకినాడ పోర్ట్ కొన్నట్టు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి తెలియదు అది అక్కడ బియ్యం ఎట్టుంటుందని, వైసీపీ వాళ్ళకి తెలియదు. ఇంకోటి, నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సన్న బియ్యం జనం తింటారు. తినే బియ్యం ఇచ్చి అయినా అమ్ముకుంటున్నారు అంటే ఖచ్చితంగా నేరం అని. ఇక్కడ ఇందులో సమస్య ఏంటంటే ఒకటి, ఫస్ట్ రైతు. మన దగ్గర ఆ పంట పండదే సన్న బియ్యము. ఈ రైతుకు మనం కనుక ఇది సేకరించకపోతే రేపొద్దున రైతు ఏం పండించాలా? రైతు దగ్గర రేపొద్దున దగా పడిపోతాడు అతను. ఎట్లాగా? ఇవాళ నువ్వు ఈ రచ్చ నడుస్తూ ఉంటుంది, ఈ బియ్యమే రొటేషన్ అవుతూ ఉంటుంది. అప్పుడు రేపు రైతు నుంచి నేను ఏడ కొనుక్కుని ఏం చేసుకోమంటావు అని అడుగుతాడు. అంతేగా దళారి కొనుక్కోలేను నేను అంటాడు. కొనుక్కోనప్పుడు రైతు ఏం చేయాలా? రోడ్డును పడతాడు. కొన్ని ప్రభుత్వం రైతు దగ్గర తీసుకుంది, ఎవరికి ఇవ్వాలి? మిల్లర్కి ఇవ్వాలా? బ్రోకర్కి ఇవ్వాలా? వినియోగదారుడికి ఇవ్వాలా? వినియోగదారుడు వద్దంటున్నాడు, తిన్నంటున్నాడు. మరి ఏం చేయాలి? ఇక్కడ రైతు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, వ్యాపారస్తుడు నష్టపోతాడు, పారిశ్రామికవేత్త నష్టపోతాడు, ఎగుమతిదారు నష్టపోతాడు, వ్యాపారం కాకినాడ పోర్టు మునుగుతుంది. ఇప్పుడు దాని మీద ఎన్ని వేల మంది డిపెండ్ అయ్యి ఉంటారు. తెలంగాణ అసెంబ్లీలో మీరు వినే ఉంటారు, ఆయన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు, మేము సన్న బియ్యం ఇస్తాం రేపటి నుంచి, నెక్స్ట్ నుంచి రేషన్లో సన్న బియ్యం ఇవ్వబోతున్నాను ప్రకటన చేశారు అసెంబ్లీ సాక్షిగా. నాకు అది చూసి అనిపించింది ఇక్కడ కూడా అలా చేస్తే బాగున్నది అనిపించింది. వాళ్ళకి అక్కడ పంట ఎక్కువ వస్తుంది ఇప్పుడు సన్న బియ్యం. ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాలకే ఇది వస్తుంది. మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కేసీ కెనాలు తర్వాతన మన ఇది ఉంది కదా నాగార్జున సాగర్, ఎన్ఎస్ కెనాల్ ఏరియాలోనే వండుతుంది ఎక్కువ ఇది సన్నబియ్యం. అవును, కర్నూలు మీకు మీ గోదావరి పక్కనకి వచ్చేటప్పటికి ఆ బియ్యం ముత్యాల బియ్యాలని అవన్నీ ఉంటాయి, అవి తినేది తక్కువ. కాబట్టి ఇంకోటి ఏమైపోయిందంటే ఇప్పుడు అటు ఏరియాలన్నీ కూడా వీటి కిందకి వెళ్ళిపోయినాయి కదా, చేపల చెరువులు ఇతరత్రాకి వెళ్ళిపోయేటప్పటికి సేద్యం ఇటు పక్కనే నడుస్తుంది. ఇప్పుడు ఇది మనం రిస్ట్రిక్ట్ చేసామంటే కనుక వ్యవసాయ సంక్షోభం ఏర్పడుతుంది, పారిశ్రామిక సంక్షోభం ఏర్పడుతుంది, మధ్యలో ఉన్నటువంటి పబ్లిక్ సంక్షోభం ఏర్పడుతుంది. ఇది తాత్కాలికంగా వినడానికి సినిమాల్లో హీరో గారు అందరిని పొడిచి పారేస్తాడు, చూడడానికి బాగుంటది. నిజ జీవితంలో పొడిస్తే తీసుకెళ్లి బొక్కలో దోస్తారు, ఏళ్ల తరబడి జైల్లో నుంచి బయటికి రాడు. ఇది సినిమా హీరోలుగా బాగుంటది, ఇది సినిమా స్టైల్లో నడుస్తుంది తప్పించి రియల్ థింకింగ్ తో ఆలోచించట్లేదు. కానీ నిజంగా నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టు పీడీ యాక్ట్ ఏమన్నా పెట్టి
పేరు నాని గారిని అరెస్ట్ చేయడం క్రిమినల్ కేసులో పెడితే రేపొద్దున్న బియ్యం గోడౌన్లు ఇవ్వడానికి కూడా భయపడతారా రేపొద్దున్న? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఇవ్వరు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలో ఉన్న గోడౌన్లు ఇవ్వరండి వీళ్ళకి, క్లియర్ ఇది. పీడీ యాక్ట్ పెడితే ఏమవుతుంది? పీడీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్. దాని కింద వాళ్ళని తీసుకెళ్లి కక్ష సాధించడానికి పనికొస్తే అరెస్ట్ చేయడానికి ఇది అరెస్ట్ అయితే చేస్తారు. 6 నెలల పాటు బయటికి రానికుండా చేయొచ్చు, ఏడాది పాటు కూడా చేయొచ్చు, అది ఎక్స్టెండ్ చేయొచ్చు. తర్వాత వీళ్ళు బెయిల్కి పోతారు, నడుస్తుంది. పీడీ యాక్ట్ అని మనం అనుకోగానే జీవో ఇచ్చేయచ్చు కేసు. తర్వాత కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు ఇప్పుడు దీంట్లో బిఎన్ఎస్ యాక్ట్ పెట్టినప్పుడు ఏమన్నారు? 311 యాక్ట్ పెట్టినప్పుడు ఏమన్నది కోర్టు? దాని ఏమి ఒక ఛార్జ్ షీట్ 10 సంవత్సరాల లోపు ఒక 2-3 ఛార్జ్ షీట్లు ఉంటే దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు, కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎట్ అవుద్దాయి అన్నారు. ఇప్పుడు అందుకే కదా సజ్జల భార్గవ్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఇట్లా ఉంటాయి కాబట్టి మనం స్టేట్మెంట్లు అందంగా ఉంటున్నాయి, రియాలిటీ పక్కకు వెళ్ళిపోతుంది. కానీ భయపెట్టి సాధిస్తున్నారు కదా అవి. తర్వాత అదంతా ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు అందరినీ ఇప్పుడు భయపడటం అనేటటువంటిది తాత్కాలిక లబ్ధి అండి. ఎప్పుడైనా సరే భయపడేస్తే ఎన్ని రోజులు భయపెడతావు నువ్వు? 5 సంవత్సరాలు భయపెడతావా? తర్వాత దానికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు వాలంటీర్ని భయపెట్టావు, పక్కన పెట్టావు, సచివాలయం వాళ్ళని భయపెట్టావు, పక్కన పెట్టావు. దానివల్ల బాధితులు ఎవరు? ఆ ఉద్యోగి ప్లస్ వీళ్ళు, అంతే కదా. ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ దాన్ని ఏమంటారు, పెన్షన్ల మీద భయపెడతానంట, మళ్ళీ వాళ్ళని పెడతావు. ఇప్పుడు ఫస్ట్ మనం డెమోక్రసీలో గుర్తుపెట్టుకోవాల్సిన నీతి ఒకటి ఉంది. ఏదైనా సరే ప్రజల దగ్గరికి నీకు చేతనైతే రూపాయి పెట్టు. నువ్వు హామీ ఇచ్చిన తర్వాత అమలు చేసే ముందే ఆలోచించు. అమలులోకి వచ్చినటువంటి వాటి గురించి హామీలు ఇచ్చేటప్పుడు 1000 సార్లు ఆలోచించు. నువ్వు హామీ ఇచ్చిన తర్వాత ఆచరణలో పెట్టేటప్పుడు ఆలోచించు. పెట్టిన తర్వాత నువ్వు ఆపావా, నీకు పెద్ద ప్రమాదం. ఇప్పుడు సూపర్ 6 పథకాలు అన్నది అతి హామీ, నమ్మారు. ఇవాళ రోజు నువ్వు అది ఇవ్వకపోగా ఉన్నది పీకేస్తాను, నీ నోటి దగ్గర ముద్ద అంటే నిన్నటిదాకా పెన్షన్ ఉంది, ఇవాళ నేను పీకేస్తాను, నువ్వు అనర్హుడివి, నువ్వు దొంగవి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు బలవంతంగా తీసుకున్నావు. ఈ స్టేట్మెంట్తో ఎన్ని రోజులు నడుపుతావు? ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళు నీకు కూడా ఓటేసి ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళకి తీసేస్తే ఓకేనా? వీళ్ళు ఏం చేస్తారు? అప్పుడు తమ పార్టీ వాళ్ళ పెన్షన్ నుంచి అవతల వాళ్ళకి తీసేస్తారు. అది తీసేశారు, గుడ్, బాగానే ఉంది. అప్పుడు ఇక వాళ్ళు శాశ్వతంగా శత్రువుని తయారు చేసుకున్నట్టుగా నువ్వు. ఇప్పుడు మొన్నటిసారి వైసీపీకి ఓట్లేసిన 10 మంది ఇటు వస్తేనే గెలిచింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓటింగ్ ప్యాటర్న్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పింఛన్ విషయంలో భవిష్యత్తులో ఒక భారీ దెబ్బ తగులుతుందని ఆలోచించట్లేదా తెలుగుదేశం పార్టీ? 3.5 లక్షల మంది అంటే చిన్న విషయం ఏం కాదు నిజంగా. రేపొద్దున వాళ్ళకి ఆగిపోతే 1వ తారీఖు మనం పవర్లో ఉన్నంతసేపు అంత అద్భుతంగా ఉందని చెప్పేటటువంటి పత్రికలు అంటే ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి కదా, అప్పుడు చూద్దాం అనుకుంటున్నాను. దాంతో పాటుగా దాన్ని అందంగా కవరప్ చేసే మీడియా, డైరెక్ట్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి తత్వం, ఇదంతా కూడా ఒక దాన్ని ఏమంటారంటే ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ నడుస్తుంది. ఎప్పటికప్పుడు IVRS ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటారంట కదా బాబు గారు. ఈ పథకాల గురించి కూడా మొన్న స్టార్ట్ చేశారంట కదా ఫీడ్బ్యాక్. IVRS ఫీడ్బ్యాక్ అనేటటువంటిది ఏమని తీసుకుంటారు నేను అడుగుతాను. ఇప్పుడు మీకు ఫోన్ చేసి, అయ్యా ఇట్లా రేషన్కి అన్యాయం జరుగుతోంది, దీన్ని ఆపుదాం అనుకుంటున్నాం, మీరేమంటారంటే మీరు ఓకే అంటారు కదా. నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను, నాకు ఫోన్ చేసి అడిగితే నేనేమంటాను? వద్దు అంట. కంపేర్ చేసినప్పుడు వీళ్ళు 3.5 లక్షలేగా, 1.5 కోటిలో 3.5 లక్షలే ముక్కులోకి వెళ్తారు. కాబట్టి 3.5 లక్షల మంది వ్యతిరేకించారని చెప్పేసి ఇచ్చేస్తారు. అదే కదా IVRS సర్వే అంటే. అంతే కదా. దానివల్ల ప్రయోజనం ఏమొస్తుంది? నువ్వు చూడాల్సింది హ్యూమన్ టచ్. ఇవాళ ఒక 100 కోట్ల సంపాదన ఉన్నోడికి ఈమంటల, ఒక పేదవాడితో సమానంగా మధ్యతరగతి జీవితాలు ఉన్నాయి. ఇంకా పేదోడు దర్జాగా బతుకుతాడు, ఇది లేకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి, అవసరమైతే అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసేస్తాడు. మధ్యతరగతి బతకగలుగుతున్నాడా? వాస్తవంగా అనర్హులై అని చెప్తున్నటువంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు. వీళ్ళు కోటీశ్వర్లు కాదు, అత్యంత ధనవంతులు కాదు. ఇవాళ కాకుండా 4 రోజులు బతకడానికి సరిపడిందో 2 నెలలు 3 నెలల వరకు సరిపడా సంపాదన ఉంటుంది. వీళ్ళకి తెలుసు వాళ్ళు అనర్హులు అని. కానీ ఇక్కడ ప్రభుత్వం బాధ్యతగా చేస్తే ఏం చేయాలి? వాళ్ళకి రేషన్ ఇష్టం లేదు తీసుకోవడం. నువ్వు చేతనైతే ఈ వైట్ రేషన్ కార్డు ఉండి బియ్యం మీ అంతటి మీరు వదిలేసుకోండి, మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ మాత్రం ఇస్తామని చెప్పాలి. కానీ వీళ్ళ లాజికల్ సమస్య ఏంటంటే అలా ఇవ్వడానికి కుదరదు నామ్స్.
కేంద్రం ఎవరికైతే వైట్ రేషన్ ఇస్తుందో వాళ్ళకే ఆయుష్మాన్ భారత్, అవును, ఆరోగ్యశ్రీ మనం ఆల్రెడీ అటకెక్కిచ్చేసాం. 790 కోట్ల రూపాయల దాకా ఈ నవంబర్ దాకా కేంద్రం ఇచ్చిందంటే అర్థం ఏంటి? మనం ఆరోగ్యశ్రీని వదిలేసాం. ఆరోగ్యశ్రీ అయిన ఆయుష్మాన్ భారత్ నీ కార్డు తీసేస్తే కుదరదు. నువ్వు ఇక్కడ ఇది రేషన్ అనుకుంటున్నారు, ఇది కార్డులకి దెబ్బ కొడుతున్నారు వీళ్ళు, ఉనికికి దెబ్బ కొడుతున్నారు, చాలా ప్రమాదకరమైన దశకి తీసుకుపోతున్నారు భవిష్యత్తులో ఏమవుతుందో. సినిమా ఇండస్ట్రీకి రాజకీయ నాయకులకి మధ్య తెలంగాణలో వార్ స్టార్ట్ అయ్యి చివరికి అల్లు అర్జున్ అరెస్ట్ వరకు వెళ్ళిందా దాని వెనక? ఎందుకంటే దాని మీద నిన్న మొన్న కేటీఆర్ కూడా కామెంట్ చేశారు, ఆల్రెడీ మనం దాని గురించి చర్చించుకున్నాం. అదే ఆయన కూడా చెప్పడం, నిజంగా అంత ఉంటుందా? అంత డ్రిల్ చేసి ఒక హీరోని అరెస్ట్ చేసి అంత ఉంటుందా? బేసిక్గా మనం న్యాయం చేశామన్న ఫీలింగే కాకుండా న్యాయం జరుగుతుంది. మొన్న మధ్య సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, మీరు తీర్పు ఇచ్చేటప్పుడు న్యాయం చేసేసాం, తీర్పు ఇచ్చేసాం, తాంబూలాలు ఇచ్చేసాం, తనుగుజావండి అని కాకుండా ఆ తీర్పు జెన్యూన్ అన్న ఫీలింగ్ ప్రజల్లో కలిగించేటట్టు ఉండాలా మీ డిస్క్రిప్షన్ అన్నటువంటి హైకోర్టులకి ఇచ్చింది. అంటే న్యాయం చేయడమే కాదు, న్యాయం జరుగుతోందన్న ఫీలింగ్ జనానికి కలగాలి కదా. అల్లు అర్జున్ విషయంలో అతన్ని పిలిపించి విచారించి, ఏమయ్యా నువ్వు సంజయ్ థియేటర్ వాళ్ళతో చెప్తే వచ్చావా, నీ అంతటి నువ్వు వచ్చావా, అసలు నిన్ను ఎవడు పిలిచాడు అని అడిగి, లేదా అతనికి సెలబ్రిటీ కాబట్టి బయటకు వస్తే ప్రాబ్లం అనుకుంటే అతని ఇంటి దగ్గరికి వెళ్ళి వివరణ తీసుకుని దాని ఆధారంగా అప్పుడు అతనే నిర్లక్ష్యంతో వచ్చాడు అంటే అరెస్ట్ చేశారనుకోండి జెన్యూన్. అలా కాకుండా దాంట్లో సంజయ్ థియేటర్ యజమాని అరెస్ట్ చేసేసాం, ఇంకొకళ్ళని అరెస్ట్ చేసేసాం, ఈయన కూడా అరెస్ట్ చేసి పడేస్తాం అన్నారు అనుకోండి, రష్మిక మందనాన్ని కూడా లోపల వేయాలిగా, ఆవిడ కూడా వెళ్ళిందిగా, నిర్మాతను కూడా లోపల వేయాలిగా, దర్శకుని కూడా లోపల వేయాలిగా, అందరూ కలిసి కదా వెళ్ళింది. కాకపోతే అల్లు అర్జున్ చూడడానికి రావడం వల్లే తొక్కిసలాట జరిగింది. అంటే ఆయన వస్తే ఎక్కువ మంది వస్తారు, తొక్కిసలాట. దానికి వర్మ చెప్పిన మాట కరెక్ట్. దేవుడి పూజకి వెళ్ళినటువంటి సందర్భంలో తొక్కిసలాట జరిగితే పుష్కరాలకి ఎవరి మీద కేసు పెట్టాలి ఇప్పుడు? బేసిక్గా ఎట్లా పెడతావు నువ్వు? ఇది నెంబర్ 1. రెండోది ఏంటంటే మోహన్ బాబు విషయంలో మరి అట్లా ఎందుకు చేయట్లేదు? మోహన్ బాబుది ఇదే శుక్రవారం పూట ఎందుకు అరెస్ట్ చేయలే, ఇదే శనివారం పూట ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇంకా ఇతని పాత్రది ఏమి లేదు ఇందులో ఎవిడెన్స్. వెళ్ళాడు, ఆ టైంలో వాళ్ళ కాళ్ళు తొక్కుకుంటా వల్ల జరిగింది. మోహన్ బాబు స్వయంగా తలకాయ కొట్టాడు. అతను ఇంతవరకు అన్నం కూడా తినలేకపోతున్నాడు అట. ద్రౌపది వెళ్ళి క్షమాపణ కూడా చెప్పాడు కదా. మరి ఆ కేసులో ఎందుకు ఇవాళ వరకు ఏం జరగట్లేదు? కళ్ళెదురుగుండా కనబడ్డ సత్యం అది. అదేమంటే అతను ఇంట్లోకి వెళ్ళచ్చు, ఇంట్లోకి వెళ్ళకూడదు, కానీ తీసుకెళ్ళింది వాళ్ళ కొడుకేనే. వెళ్ళింది మీడియా పర్సనల్ పని కాదు, ఏ హిడెన్ కెమెరాలు తీసుకుని. అతను ఒక్కడే వెళ్ళలేదు, మిగిలిన మీడియా వెళ్ళింది, చాలా మంది క్రౌడ్ ఉన్నారు అక్కడ, జనం ఉన్నారు. కాబట్టి మరి మోహన్ బాబు మీద ఎందుకు యాక్షన్ జరగట్లేదు చట్టబద్ధంగా అయితే? అంటే న్యాయం మనిషికి న్యాయం మారకూడదు, అది ప్రమాదకరం. అంటే అల్లు అర్జున్ విషయంలో ఓన్లీ రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడు అనేది అన్న అక్కడ క్లియర్గా అర్థమవుతుందా? నాకైతే 2 కోణాలు కనబడుతోంది. ఒకటి, సినిమా ఇండస్ట్రీకి నేను పెద్దగా కేర్ చేయను, ఎవడైనా పెద్ద గొప్పోడు కాదు అనే ఫీలింగ్ కోసం నాగార్జునాది పగలగొట్టడం అయినా, లేకపోతే మోహన్ బాబు ఇన్సిడెంట్లో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అయినా, కేసులు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటం అయినా, లేకపోతే ఇదైనా. కానీ ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ తన పెత్తనాన్ని లేదా తన అధికారాన్ని అంగీకరించట్లేదు, వాళ్ళకి తన సత్తా ఏంటో చూపెట్టడం ఒకటి. రెండవది దుందుడుకుగా, లేదంటే కనుక దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి సైకాలజీ, ఇగో హర్టింగ్ అయింది అనుకోండి. లైక్ అదేదో సినిమాలో ఫోటో ఇవ్వలేదని చెప్పేసి సీఎంను మార్చేస్తాడట, ఆ ఇగో ఆయనకి హర్ట్ అయిందేమో. ఇంకొకటి అదేదో పోలీసులు అయితే పక్క జోకర్ లాగా చూపించాడు. అంటే దొంగ విలను, మామూలుగా సినిమాల్లో విలన్ దొంగ అయ్యి ఉండాలి, కానీ ఇక్కడ దొంగ హీరో, పోలీసు విలన్ చాలా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటిది చూపించారు. దాంతో కసెక్కిపోయిన పోలీసుల యొక్క మానసిక సంతృప్తి కోసం లోపలేమన్నారు. రేవంత్ని సినిమా ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోవట్లేదా, పక్కన పెట్టిందా? ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయా? కన్వెన్షన్ కానీ ఇది కానీ ఇవన్నీ అదే అనుకుంటున్నాను నేను కూడా. ఇప్పుడు కేసీఆర్ని కూడా పట్టించుకోవాలి, వాళ్ళు చంద్రబాబుని తప్పించి ఇంకెవరిని పట్టించుకోరు. ఎందుకంటే ఆ ఇండస్ట్రీలో 70 to 80% చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉంది, ఆ టైంలో బాగుపడ్డటువంటి వాళ్ళు అయ్యి ఉన్నారు. కాబట్టి వాళ్ళు మిగతా వాళ్ళని ఎంటర్టైన్ చేయాల సీఎంలుగా. 2014లో చంద్రబాబుకి ఇచ్చిన ఆదరణ కేసీఆర్కి ఇవ్వాల.
తర్వాత కేసీఆర్ ఎప్పుడైతే పద్మావతి స్టూడియోకి ఇట్లాంటి అన్నిటికీ స్టూడియోలకు నోటీసులు ఇచ్చి భూములు లాక్కోబోతున్నాం అనగానే పరుగులు పెట్టుకుంటూ వెళ్ళారు, కేసీఆర్ని సెటరేట్ చేసుకున్నారు. అయినా ఒక వర్గమే వెళ్ళింది, మిగతా అందరు పోవాలి. దాంతో కోపం వచ్చి ఓ సినిమా చూపించాడు, అదేది డ్రగ్స్. ఆ దెబ్బతో కంగారు పడ్డటువంటి వాళ్ళు వెళ్ళి అందరూ కలిసి కాళ్ళ ఎలా పడ్డారు. ఇక ఆ తర్వాత నుంచి తప్పించారు. అప్పటి నుంచి పద్దా కేటీఆర్ని పిలవడం, అసలు సినిమాటోగ్రఫీ మీద తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే కేటీఆర్ని కూడా పిలుస్తుండేవాళ్ళు. తద్వారా ఇంటితో ర్యాపో మెయింటైన్ చేయడం. అట్లాంటి జగన్తో చేయలేదు ఫిల్మ్ ఇండస్ట్రీ. జగన్ ఇక్కడ ఒక తొక్కు వాళ్ళందరిని వచ్చేటట్టు చేశారు, అట్లా తెప్పించుకున్నాడు. అట్లాగే ఇప్పుడు రేవంత్ ఫిల్మ్ ఇండస్ట్రీని తెప్పించుకోవడానికి అంటే సినిమా వాళ్ళకి సినిమా చూపెడుతున్నాడు అతను. రేవంత్ రెడ్డి ఆయన హీరో అవుతున్నాడు ఒక రకంగా హీరోలకి. రైట్, చూద్దాం. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు ప్రధానంగా జమిలీ ఎన్నికల మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసినట్టే దాదాపుగా. కాకపోతే ఇంకా బిల్లు ప్రొసీడింగ్స్కి సంబంధించి ఏం జరగబోతోంది జాయింట్ పార్లమెంటరీ కమిటీలో, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా కాపు రాజకీయాలను అయితే తెర మీద తీసుకొచ్చారు, వస్తున్నారు. రేపొద్దున అవి ఎంతవరకు కలిసి వస్తాయి రాజకీయ పార్టీలకి, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు.